హాయ్ నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారులకి ఒక గుడ్ న్యూస్ అనేది రావడం జరిగింది. అదేమిటంటే ఇక్కడ మీరు కొత్త రేషన్ కార్డుల కోసం కానీ లేదు అంటే మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వారి పేర్లు యాడ్ చేసుకోవడానికి కానీ మీరు మీ సేవలో ఆన్లైన్ అప్లికేషన్ అనేది పెట్టుకోవడానికి ప్రభుత్వం వారు అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకోవాలి అంటే ఇందులో ఉన్నటువంటి అప్లికేషన్ ఫారంని ఏ విధంగా నింపాలి, ఏమేం డీటెయిల్స్ ఇవ్వాలి, అది ఎక్కడ సబ్మిట్ చేయాలి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ని మనం ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇలా చేయడం వల్ల ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. వీడియో కొంచెం లెంత్ ఉంటుంది, ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక్కడ చూడొచ్చు, ఆహార భద్రత కార్డు మంజూరుకై ధృవీకరణ పత్రము అని చెప్పేసి ఉంది కదా. దీన్నైతే ప్రభుత్వం వారు విడుదల చేయడం జరిగింది. ఇందాకే వచ్చింది ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది. నేను మీకు జీవోని కూడా చూపించడం అయితే జరుగుతుంది. అయితే ఈ అప్లికేషన్ ఫారం అనేది మీకు ఎక్కడ దొరుకుతుంది అంటే బయట జిరాక్స్ సెంటర్లలో దొరుకుతుంది. లేదు అంటే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ ఉంది, అక్కడ మీరు జాయిన్ అయినట్టయితే అందులో నేను ఈ ఫారంని కూడా పంపించడం అయితే జరుగుతుంది. ఏమైనా ఈ రేషన్ కార్డులకి సంబంధించి మీకు డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ప్రతి కామెంట్కి రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఒకసారి చూసినట్టయితే రేషన్ కార్డు నెంబరు, మీకు ఇదివరకు రేషన్ కార్డు ఉన్నట్టయితే ఇక్కడ నెంబరుని ఎంటర్ చేయండి. కుటుంబ యజమాని పూర్తి పేరు, ఇంటి పేరుతో సహా రాయండి. వారి యొక్క భర్త పేరు లేదా తండ్రి పేరు రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ తల్లి పేరుని రాయండి. ఇక్కడ పుట్టిన తేదీని అలాగే వయస్సుని, మీరు ఏ పని అయితే చేస్తున్నారో వృత్తిని కూడా రాయాల్సి ఉంటుంది. ఇక్కడ చిరునామా, ఇంటి నెంబర్ రాయండి. వీధి, వార్డు, గ్రామము, జిల్లా, పిన్ కోడ్, ఇవన్నీ మీకు తెలిసిన వివరాలే రాసేయండి. 8వది చూసినట్టయితే మొత్తం కుటుంబ సభ్యుల యొక్క సంవత్సర ఆదాయం, మీ యొక్క సంవత్సర ఆదాయం ఎంత ఉంటే అంత మీరు ఇక్కడ వేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీ కులము ఏది అయితే అది రాయండి, మతము ఏది అయితే అది రాయండి, సెల్ నెంబర్ ఉన్నట్టయితే రాసేయండి. నెక్స్ట్ 12వ ఆప్షన్, ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ఉన్నచో వినియోగదారుని నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ని ఇక్కడ రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ కంపెనీ పేరు, హెచ్పి అయితే హెచ్పి, ఇండియన్ అయితే ఇండియన్ అలా రాయాలి. గ్యాస్ ఏజెన్సీ పేరు కూడా మీరు రాయాల్సి ఉంటుంది. అంటే మీరు ఏదైతే డిస్ట్రిబ్యూటర్ ఉంటారో వారికి ఒక పేరు ఉంటుంది, ఆ పేరుని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది ఎక్కడైతే ఉందో స్థలాన్ని కూడా మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ ఉన్నచో బ్యాంక్ అకౌంట్ నెంబరు రాయాలి. బ్యాంక్ పేరు, బ్యాంక్ శాఖ, ఇవి కూడా రాయవలసి ఉంటుంది. ఇలా కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు వాహనాలు ఉన్నచో 4 చక్రాల వాహనం ఉంటే ఉంది అని, లేకపోతే లేదు అని మెన్షన్ చేయండి. 2 చక్రములది ఉంటే అది కూడా మెన్షన్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇంటి కరెంటు బిల్లు నెలకి ఎంత వస్తుంది అనే దాన్ని కూడా అడుగుతున్నారు. అలాగే 2023-24 సంవత్సరమునకు కుటుంబ సభ్యుల యొక్క పన్ను వివరములు, ఎవరైనా మీరు పన్ను కడుతున్నట్టయితే వారికి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ అనేది ఇవ్వవలసి ఉంటుంది. భూమి ఉన్నట్టయితే భూమి యొక్క వివరాలు, తరి నేల అయితే ఎంత ఉంది, పొడి నేల అయితే ఎన్ని ఎకరములు ఉంది అని చెప్పేసి అడుగుతున్నారు. ఇంటి నిర్మాణము ఎన్ని చదరపు అడుగులు, ప్రస్తుతం మీరు ఉంటున్నటువంటి ఇల్లు ఎన్ని చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది అని అడుగుతున్నారు. కుటుంబ సభ్యులలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగము చేయుచున్నారా, ఒకవేళ అవును అయితే వివరములు, ఎవరైనా మీ కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగము చేస్తున్నట్టయితే వారికి సంబంధించిన వివరాలు అనేది ఇవ్వాలి. ఇక్కడ పేర్లు ఎక్కివ్వడానికి లేదా మార్పులు చేర్పులు చేసేవారి వివరములు కింద ఇచ్చిన గదులలో నింపండి. ఇక్కడ మీరు ఎవరి పేర్లైతే యాడ్ చేయాలి అనుకుంటున్నారో, లేదు కొత్తగా నమోదు చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళందరి పేర్లను కూడా ఇక్కడైతే ఇవ్వవలసి ఉంటుంది. ఫస్ట్ కుటుంబ సభ్యుని పేరు రాయండి. కుటుంబ యజమానితో, అంటే మీరు పైన ఏదైతే పేరు ఇచ్చారో వారు యజమాని అవుతారు. ఆడవారిదైనా ఇవ్వచ్చు, మగవారిదైనా కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇక్కడ వారికి ఉన్నటువంటి సంబంధాన్ని రాయండి, పుట్టిన తేదీ రాయండి, వయసుని రాయండి, వృత్తి రాయండి, సంవత్సర ఆదాయం రాయండి, అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ అనేది మీరు వేయవలసి ఉంటుంది. ఇదే విధంగా ఎంతమంది ఉంటే అంతమంది యొక్క పేర్లని రాసుకోండి.
ఇక్కడ ఇది ఫస్ట్ పేజ్ ఈ అప్లికేషన్ ఫారంలో భాగంగా సెకండ్ పేజ్ని కూడా నేను మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ సెకండ్ పేజ్లో వాంగ్మూలము అడుగుతున్నారు. నేను అనగా అప్లికేషన్లో దరఖాస్తుదారుని పేరు ఎవరిదైతే రాశారో అక్కడ రాసిన పేరునే ఇక్కడ రాయండి. అలాగే తండ్రి భర్త పేరుని మళ్ళీ రాయండి. ఇక్కడ ఒకసారి చూడండి, ఇది పైన తెలియజేసిన సమాచారము నిజమని మరియు సరైనదని నాకు తెలిసినంత వరకు నమ్ముచున్నాను. ఒకవేళ పైన తెలిపిన నా యొక్క వాంగ్మూలము భవిష్యత్తులో తప్పని నిర్ధారణ అయినచో నాకు జారీ చేయబడిన ఆహార భద్రత కార్డు రద్దు చేయుటకు మరియు నాపై నిత్యవసర వస్తువుల చట్టము ఏ మరియు ఐపీసీ ప్రకారము చర్య తీసుకున్నటకు బద్ధుడై ఉన్నానని అంగీకరిస్తున్నాను. ఇక్కడ మీరు ఇస్తున్నటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా క్లారిటీగా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వండి. ఎలాంటి ఫ్రాడ్ జరిగినా కూడా ఐపీసీ సెక్షన్ల ప్రకారం శిక్షని ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడైతే మీరు ముగ్గురు సాక్షుల సంతకం తీసుకోవాల్సి ఉంటుంది. సాక్షుల పేరు రాయాలి, సాక్షుల సంతకము తీసుకోవాలి. అదేవిధంగా వారికి ఉన్నటువంటి రేషన్ కార్డు నెంబర్ని కూడా రాయవలసి ఉంటుంది. సో ఏదైనా తప్పు ఉన్నా కూడా సంతకం చేశారు అంటే సాక్షులకి కూడా ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇక్కడ మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫారంని నింపే తేదీని ఇవ్వండి. అలాగే కుటుంబ యజమాని సంతకముని పెట్టండి. పెట్టిన తర్వాత ఇలా కిందికి స్క్రోల్ చేసినట్టయితే విచారణాధికారి యొక్క నివేదిక ఇది వదిలేసేయండి. ఇలా కిందికి వెళ్ళినట్టయితే ఇక్కడ జతపరచవలసిన డాక్యుమెంట్స్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది చూడండి. ఇక్కడ ఒకటి పాత రేషన్ కార్డు ఉంటే మీరు జిరాక్స్ అనేది పెట్టండి. లేదు నెక్స్ట్ వచ్చేసి మీ కుటుంబంలో ఉన్నటువంటి అందరి ఆధార్ కార్డు జిరాక్స్లు అనేది కూడా మీరు పెట్టవలసి ఉంటుంది. ఇలా పెట్టినటువంటి అప్లికేషన్ ఫారంని మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా సెంటర్లో మీరు ఇచ్చినట్టయితే వారు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది చేసి మీకు ఒక రిసిప్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎవరికైతే కొత్తగా రేషన్ కార్డ్స్ లేవో, ఈ విధంగా రేషన్ కార్డ్స్ లేనటువంటి వారు, అదేవిధంగా పెళ్ళిళ్ళయి పిల్లల్ని పొందినటువంటి వారు, వారి యొక్క పిల్లల పేర్లను, వారి యొక్క భార్యల పేర్లని యాడ్ చేసుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి ఈ రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ కూడా ఇదొక శుభవార్త అని చెప్పవచ్చు. వారంతా కూడా ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నట్టయితే త్వరలోనే రేషన్ కార్డులు ఇస్తాము అని చెప్పేసి ప్రభుత్వ పెద్దలైతే చెప్పడం జరుగుతుంది. అయితే దీనికి లాస్ట్ డేట్ అంటూ ఉండదు, నిరంతర ప్రక్రియ అని చెప్పేసి మంత్రులు స్పష్టం చేయడం జరిగింది. సో తొందరపడి పెట్టాల్సిన అవసరం ఏం లేదు, లాస్ట్ డేట్ లేదు కాబట్టి అన్ని క్లారిటీగా నింపి ఈ వీడియో చూసి నింపేసుకోండి. నింపేసుకున్న తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీరు చేసుకొని రేషన్ కార్డు పొందుతారని కోరుకుంటున్నా. ఇలాంటి యూజ్ఫుల్ కంటెంట్ అంతా ఉన్నది ఉన్నట్టుగా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటటువంటి మన ఛానల్ నుండి మీకు వీడియోస్ రావాలి అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.